ఎరా నీకు పెళ్లి సెట్ అయిందంటగా? ఎలా ఒప్పించావురా మీ మావయ్యని? అంకుల్ నీ కూతురంటే నాకు చాలా ఇష్టం అన్న. కుదరదన్నారు. అంకుల్ నీ కూతుర్ని నేను బాగా చూసుకుంటా అంకుల్ అన్న. కుదరదన్నారు. అంకుల్ నా దగ్గర కత్తి లాంటి జాబ్ జూబ్లీస్లో ఫ్లాట్ ఉందన్న. కుదరదన్నారు. అంకుల్ మన రీజియన్ రిలీజియన్ రెండు సేమ్ అంకుల్ అన్న. కుదరదన్నారు. అంకుల్ మన క్యాస్ట్ కూడా సేమ్ అంకుల్ అన్న. కుదరదన్నారు. అదేంట్రా అన్ని మ్యాచ్ అయ్యాయి కదా, మరి ప్రాబ్లం ఏంటి? ఆ నెక్స్ట్ డే మా అంకుల్ బాగా కుర్రతనంలో ఉన్నట్టు స్పీడ్గా వెళ్తామంటే ముందు ఒక ఆంటీ యూటర్న్ కొట్టపోయి డ్రిఫ్ట్ కొట్టిందంట. దాంతో వాళ్ళు దాని తర్వాత అంకుల్ హాస్పిటల్ బెడ్లో పడుకున్నాడు. డాక్టర్ బయటకు వచ్చి ఏబీ నెగిటివ్ బ్లడ్ చాలా అవసరం అండి అన్నాడు. అక్కడ ఎవరికి లేదు ఏబీ నెగిటివ్ బ్లడ్, నాకు తప్ప. ఆ తర్వాత నేను డాక్టర్ని పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళా. బాబు నీ బ్లడ్ నా బ్లడ్ సేమే అంట కదా, నా బ్లడ్ ఇచ్చి కాపాడు అన్నాడు. సో మీ మామకి నువ్వే బ్లడ్ డొనేట్ చేసి ఆ తర్వాత ఆయన కాపాడింది నువ్వే అని ఆయనకు తెలిసేలా చేసి దాని తర్వాత ఆయన పిల్లని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడు, అంతే కదా? కూడా కాదు. మరి ఏం చేసావురా? మామ నీకు బ్లడ్ ఇవ్వడం కుదరదన్నారు. రేపు వాళ్ళంటే పెద్దోళ్ళు ఈగోలు ఉంటాయి, నీకెందుకురా అది? మిలియనల్ మామలు వాళ్ళకే అంతుంటే జెన్జీ అల్లుళ్ళు మనకెంత ఉండాలా? అదిరా మొత్తం కథ. ఇప్పుడు నేను మా వైఫ్ హ్యాపీగా పెళ్లి చేసేసుకున్నాం. ఇదేంట్రా అప్పుడే అమెజాన్లో ఏది పడితే అది ఆర్డర్ పెట్టేస్తుంది. 2 డ్రమ్ములు పెట్టేసింది. మొక్కలు నాటేస్తుంది అనుకుంటా. ఓ